సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నా కొడుకు పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ 2015లో ఇక్కడ నుంచి చదువు కోసం అమెరికా పోయిండు. కాలేజ్ ఆఫ్ ఫ్లోరిడా పోయిండు. ఫ్లోరిడాలో చదివిండు 2 years. ఎంఎస్ అయిపోయింది. ఎంఎస్ అయినాక 1 year సర్చింగ్లో తిరిగిండు. సర్చింగ్లో ఉద్యోగం పొందిండు. సోచ్ కంపెనీలో వర్జీనియాలో సోచ్ కంపెనీ అండి. సోచ్ కంపెనీలో పనిచేసాను 2 years 1920. అదా 21లో గూగుల్ కంపెనీ జాయిన్ అయ్యాడు. గూగుల్ కంపెనీ జాయిన్ అయినాక 25 వరకు వీసా ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయినాక మళ్ళీ పర్మిషన్ పెట్టిండు. మళ్ళీ 6 నెలలు వీసా పర్మిషన్ ఇచ్చిండు. అక్కడ పనిచేస్తే వాగ్దానాలు, కొట్లాటలు, సతాయించడం కంపెనీలో ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత రూమ్మేట్ కూడా కంపెనీకి చెందిన వ్యక్తులే ముగ్గురు. ఒకసారి ఇసం వేసినాడు అన్నంలో. ఇసం తిన్నాడు. తిన్నాక 2-3 వాంతులు చేసుకున్నాక అది ఎట్లా తెలిసి అంటే మా బాబుకి ఒకసారి ఫోన్ చేస్తే దగ్గుతున్నాడు. ఎందుకు దగ్గుతున్నారా అంటే దహర్ దాలేసే ఖానేమే అని చెప్పిండు. ఇట్లా చంపాలి అని వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు టార్చర్ చేయడమే కంపెనీలో చీకి పాండే అని ఒక వ్యక్తి టార్చర్ చేయడంలో, లీజా సాంచెస్ జూలీ ఆ ఇద్దరిద్దరు సతాయించడం. వర్క్ చేస్తున్నానని దారుణంగా డైరెక్టర్ ఆఫ్ గూగుల్ కంపెనీకి ఫోన్ చేసాడు. మీరు ఒకసారి వచ్చి చూడండి నేను చేసినా లేదా అని ఫైల్ చూపించాడు. మొత్తం ప్రెజర్ కూడా చేసిన 1 month పెట్టిన ఫైల్ వీళ్ళు చేస్తలేరని సతాయిస్తున్నాను. మన పరుపాయ కదా అని వీళ్ళ ఉద్దేశం. లీజా సాంచెస్ అండ్ జూలీ చీకి పాండే. పరువు ఎట్లా పోతుంది? సతాయించడమే పరువు. సతాయించడం తప్పు కదా. ఆ తప్పుని సరిదిద్దుకోలేరు. తప్పు అయింది అని ఒప్పుకుంటలేరు వాళ్ళు. పరుపాయ. ఇంకోటి ఇంటికాడ ఒక సిఐడిని పెట్టిండు, ఎరిక్ థామ్సన్ అని. ఆ సిఐడి పెట్టడం అవసరమా? అవసరం లేదు. అనవసరం పెట్టి ఆయన సతాయిండు, తలుపులు పెట్టిండు, ఏమేమి చేసిండు ఎరిక్ థామ్సన్ బాబుకు. తర్వాత వీసా ఎక్స్పైర్ అయినాక ఈయన పర్మిషన్ గవర్నమెంట్కి 6 నెలలు పర్మిషన్ తీసుకున్నాం. ఎక్స్టెన్షన్ వీసా అని తీసుకున్నాం. 6 నెలల్లో ఇట్లా చేసి ఇంకోటి 18 దినాలు అవుతుంది బుల్లెట్ కొట్టి. ఎంబీసీ చెప్పలే, ఇండియన్ ఎంబీసీకి. అది కూడా చెప్పలేరు వాళ్ళు. నాకు ఫోన్ చేసి చెప్పాలి, అది కూడా చెప్పలేరు. మా బాబు స్నేహితుడు రైచూరుకు చెందిన వ్యక్తి సయ్యద్ ఖాజా మునీద్దీన్ అని ఫోన్ చేసి చెప్పాడు, మీ బాబు దగ్గర మాట్లాడారు సార్ తు బాత్ కరేకా అని. బాత్ 3 తారీఖు వరకు మాట్లాడినా. 4 తారీఖు నుంచి సిగ్నల్ మీద మాట్లాడుతున్నా, ఏం రెస్పాన్స్ వస్తలేదు. గూగుల్ వాట్సాప్ మీద మాట్లాడుతుండే. వాట్సాప్ వీళ్ళు క్యాచ్ చేసి ఎరిక్ థామ్సన్ ఏమేమి మాట్లాడుతున్నా ఆయన రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ అవుతుంది అని వాట్సాపే తీసివారు. సిగ్నల్ మీద మాట్లాడుతున్నాయి. ఇంత సందేహించి లాస్ట్కు రెంట్ కట్టాలి అని రెంట్ కడతా ఉన్నారు నెల. అప్పుడు రెంట్ తీసుకున్నప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్పవచ్చా, మనం ఇచ్చిన రెంట్ రూమ్ నువ్వు ఎందుకుంటావు చెప్పొచ్చు కదా. ఆ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే పీరియడ్ అయిపోయినాక వెళ్ళిపోండి అని చెప్పాలి. ఆ విధంగా చెప్పకుండా తన స్వార్థం కొరకు బతికే గవర్నమెంట్ అమెరికా వాళ్ళు పైసలు తీసుకొని ఎక్స్టెన్షన్ చేస్తాం. తన స్వార్థం కదా. ఈ విధంగా మళ్ళా వాళ్ళకి ఉన్న దోస్తులకు, అదే కంపెనీలో చేసిన వ్యక్తులకు కొట్టండి, తమాషా చేయండి అని నేర్పడం. వాగ్వివాదం జరిగింది మధ్యలో. ఏసీ తీయండి, ఎట్లా ఉంటారు చూడండి, మాటి ఏసీ తీసి పారేయాలట.
ఈ ఎండాకాలం ఉంది ఎట్లా బతుకుతారు అని పీకిలాట అంతవరకు. మళ్ళీ ఇంకోటి ఈయన దగ్గర కత్తి ఉంది అని చెప్తున్నారు, మెసేజ్ ఇచ్చిన వాళ్ళు. అది కూడా నిన్న ఇచ్చినారు. జరిగింది 4 తారీఖు నాడు, ఇచ్చింది నిన్న. మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ శవాన్ని గతి ఏం కావాలి 18 దినాలు పెట్టుకుంటే? బుద్ధి లేని మాట ఉంది ఇది. మీ అబ్బాయిని పంపించాలని చెప్పి శివాన్ని మా శవాన్ని నాకు ఇవ్వాలి, అప్పగించాలి. ఎంబీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోవడమే తప్పు. నేను మా ముఖ్యమంత్రితో కోరడం ఏమనగా మా శవాన్ని మాకు ఇప్పియండి అని రేవంత్ రెడ్డితో కోరుతున్నాను. రెండోది సెంట్రల్ గవర్నమెంట్తో కోరేది ఇదే, నా శవాన్ని నాకు ఇవ్వండి.